నమస్కారం. ఈ వీడియోలో మనం బ్లింక్ కోడ్ సిస్టమ్ ఇంకా డయాగ్నోస్టిక్ స్కానర్ తో పాటు BS6 బైక్ ఇంజిన్ల ఫాల్ట్ డయాగ్నోసిస్ గురించి తెలుసుకుందాం. కస్టమర్ తన BS6 బైక్ లేదా స్కూటర్ రైడ్ సమయంలో MIL ఆన్లో ఉండాలనే ఫిర్యాదుతో మీ దగ్గరకు వర్క్షాప్కి రావచ్చు. డయాగ్నోస్టిక్ లోనికి వెళ్లే ముందు దీనికి సంబంధించిన కొన్ని విషయాలను అర్థం చేసుకుందాం. బ్లింక్ కోడ్ అంటే ఏమిటి? ఈ బ్లింక్ కోడ్ ని ఏ విధంగా పొందాలి? డ్రైవింగ్ సైకిల్ అంటే ఏమిటి? నివారణ చర్య తరువాత ఫాల్ట్ కోడ్ ని ఎలా తొలగించాలి? DTC అంటే ఏమిటి? డయాగ్నోస్టిక్ స్కానర్ ని ఎలా కనెక్ట్ చేయాలి? డయాగ్నోస్టిక్ కోడ్లను ఎలా పొందాలి? బైక్ లేదా స్కూటర్ యొక్క డయాగ్నోస్ కోసం మనకు బ్లింక్ కోడ్ యొక్క అవసరం ఎప్పుడు ఉంటుంది? డయాగ్నోస్టిక్ స్కానర్ లేనప్పుడు వాహనానికి బ్లింక్ కోడ్ విధానం ద్వారా డయాగ్నోసిస్ చేయవచ్చు. బ్లింక్ కోడ్ అంటే ఏమిటి? బ్లింక్ కోడ్ ఎర్రర్ కోడ్ అవుతుంది. ఎప్పుడైతే వాహనంలో ఫాల్ట్ వస్తుందో అప్పుడు రైడ్ సమయంలో మాల్ ఫంక్షన్ లైట్ వస్తుంది మరియు బ్లింక్ కోడ్ విధాన సాయంతో మీరు డయాగ్నోసిస్ మొదలు పెడితే ఇది బ్లింక్ అవుతుంది. బ్లింక్ కోడ్ ని 3 విధాలుగా విభజించారు. మొదటిది లాంగ్ బ్లింక్, అంటే లాంగ్ ఆన్ అవ్వడం సుమారు 1 సెకండ్ వరకు. ఇంకా లాంగ్ ఆఫ్ అవ్వడం అది సుమారు 0.4 సెకండ్ల వరకు. షార్ట్ బ్లింక్ అంటే షార్ట్ ఆన్ సుమారు 0.4 సెకండ్లు, ఇంకా షార్ట్ ఆఫ్ కూడా 0.4 సెకండ్లు. కొత్త కోడ్కు కోడ్ లైట్ అవుట్ ఇంటర్వెల్ 3 సెకండ్లు ఉంటుంది. వర్క్షాప్ నిపుణుల భాషలో లాంగ్ బ్లింక్ ని స్లో బ్లింక్, ఇంకా షార్ట్ బ్లింక్ ని ఫాస్ట్ బ్లింక్ అని అంటారు. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ బ్లింక్ కోడ్ ని ఎలా పొందాలని. బ్లింక్ కోడ్ పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో నుండి 2 విధానాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. అవి ఏంటంటే షార్ట్ పిన్ విధానం, ఇంకా రెండవది మాన్యువల్ ఎర్రర్ చెక్ విధానం. షార్ట్ పిన్ విధానంలో వైరింగ్ హార్నెస్ లో ఒక ఓపెన్ ఎండ్ సిగ్నల్ పిన్ కప్లర్ ఉంటుంది. ఓపెన్ సర్క్యూట్ లో వైర్ యొక్క ఒక ముక్కను లోపల పెట్టి ఇంకా వైర్ యొక్క రెండవ ఎండ్ ని బాడీ గ్రౌండ్ మీద తాకడం ద్వారా MIL బ్లింక్ అవ్వడం మొదలవుతుంది. రెండవది మాన్యువల్ ఎర్రర్ చెక్ విధానం. ఈ విధానంలో ఇగ్నిషన్ కీని ఆఫ్ చేసి ఉంచండి, కిల్ స్విచ్ ని ఆన్ చేయండి, థ్రోటల్ బాడీని పూర్తిగా ఓపెన్ చేయండి, ఇంకా తర్వాత ఇగ్నిషన్ ని ఆన్ చేయండి. క్లచ్ లివర్ ని ప్రెస్ చేయడానికి ముందు సుమారుగా 3 సెకండ్ల పాటు వేచి ఉండండి. ఆ తరువాత రిలీజ్ చేయండి. ఇలా చేయడం వలన బ్లింక్ కోడ్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. ఇంకా గుర్తుంచుకోండి, ఈ సీక్వెన్స్ 8 సెకండ్లలో లేదా తయారీదారుని ద్వారా సిఫారసు చేయబడినట్లుగా పూర్తిగా అయిపోవాలి. ఒకవేళ ఇలా అవ్వకపోతే బ్లింక్ కోడ్ ని యాక్టివేట్ చేయడానికి పూర్తి ప్రక్రియను మళ్ళీ చేయాలి. ఇప్పుడు తెలుసుకుందాం డ్రైవింగ్ సైకిల్ గురించి. అసలు ఏంటిది అని. డ్రైవింగ్ సైకిల్ రెక్టిఫికేషన్ తరువాత P కోడ్ ని తుడిచివేసే ఒక పద్ధతి. రెక్టిఫికేషన్ తరువాత ఇగ్నిషన్ కోడ్ ని ఆన్ చేయడం, ఇంకా ఆ నిర్ధారిత సమయంలో ఆఫ్ చేసే ప్రక్రియను ఒక డ్రైవింగ్ సైకిల్ అని అంటారు. డ్రైవింగ్ సైకిల్ యొక్క రెండో విధానం ఏంటి? డ్రైవింగ్ సైకిల్ రెండో విధానం అవుతుంది ఇగ్నిషన్ ని ఆన్ చేయడం, కిల్ స్విచ్ ని ఆన్ చేయడం, ఇంజిన్ ని స్టార్ట్ చేయడం, ఇంకా కొన్ని సెకండ్ల పాటు రన్ చేయడం, మళ్ళీ కిల్ స్విచ్ ని ఆఫ్ చేయడం, ఆ తర్వాత ఇగ్నిషన్ ని ఆఫ్ చేయడం. డ్రైవింగ్ సైకిల్ ని ప్రయత్నించడానికి ముందు ఇంజిన్ ని వర్కింగ్ టెంపరేచర్ కు తప్పకుండా తీసుకురండి. ఇప్పుడు చూద్దాం నివారణ చర్య తరువాత ఫాల్ట్ కోడ్ ని ఎలా తొలగించాలని. తయారీదారులు సూచించిన విధంగా డ్రైవింగ్ సైకిల్ ని పూర్తి చేయండి. ఇలా నిర్ణీత సమయంలో ఇగ్నిషన్ ని ఆన్ ఇంకా ఆఫ్ చేస్తూ, లేదా ఇగ్నిషన్ ని ఆన్ చేసి కిల్ స్విచ్ ని ఆన్ చేసి ఇంజిన్ స్టార్ట్ చేసి కొన్ని సెకండ్ల పాటు రన్ చేసి కిల్ స్విచ్ ని ఆఫ్ ఇంకా ఇగ్నిషన్ ని ఆఫ్ చేసి చేయవచ్చు. ఇప్పుడు చూద్దాం DTC అంటే ఏమిటి. DTC అనగా డయాగ్నోస్టిక్ ట్రబుల్ కోడ్, లేదా వర్క్ షాప్ నిపుణుల భాషలో దీనిని ఫాల్ట్ కోడ్ అని కూడా అంటారు. ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ సిస్టమ్ లో లోపం వస్తుందో 5 అంకెల DTC జనరేట్ అవుతుంది. DTC కోడ్లు 4 రకాలుగా ఉంటాయి. ఇంకా అవి ఈ విధంగా ఉంటాయి. C చెసిస్, ఇందులో ABS ఉంటుంది. P పవర్ ట్రైన్, ఇంజిన్ ఇంకా ట్రాన్స్మిషన్. U యూజర్ నెట్వర్క్, అందులో వైరింగ్ బస్ అంటే CIN బస్, లేదా UART అంటే యూనివర్సల్ అసింక్రోనస్ రిసీవర్ ట్రాన్స్మిటర్ కూడా ఉంటుంది. తర్వాత ప్రశ్న అనేది డయాగ్నోస్టిక్ స్కానర్ ని ఎలా కనెక్ట్ చేయాలని. ఇంకా గుర్తుంచుకోండి, వెహికల్ యొక్క ఇగ్నిషన్ ఆఫ్ ఉండేలా. తయారీదారుడు పేర్కొన్న విధంగా కనెక్టింగ్ ప్రోబ్ తో పాటుగా డయాగ్నోస్టిక్ స్కానర్ ని వెహికల్ డేటా లింక్ కనెక్టర్ అంటే DLC కి కనెక్ట్ చేయండి. తర్వాత మనం చూద్దాం డయాగ్నోస్టిక్ కోడ్లను ఎలా పొందాలని. మరి జవాబు అవుతుంది, ముందుగా ఇగ్నిషన్ ఆఫ్ చేయండి, తర్వాత అందులో కనెక్ట్ చేయండి, మళ్ళీ ఇగ్నిషన్ ఆన్ చేయండి, మెనూకు వెళ్ళండి, వాహన నిర్మాణాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఆ తరువాత బైక్ మోడల్ ఎంచుకోండి.
తయారీ సంవత్సరం సెలెక్ట్ చేసుకోండి, తరువాత డయాగ్నోస్టిక్ ట్రబుల్ కోడ్ సెలెక్ట్ చేసుకోండి, చివరిలో ఇంజిన్ ECU లేదా ABS ECU ను ఎంచుకోండి. అందుబాటులో ఉన్న అన్ని డయాగ్నోస్టిక్ ట్రబుల్ కోడ్లు స్క్రీన్ లో కనిపిస్తాయి. ఇంకా అన్ని కోడ్లను చక్కగా చూసుకోండి. క్రిందికి పైకి స్క్రోల్ చేయండి. ఒకవేళ మీరు మార్కెట్ లో ఉండి అందుబాటులో ఉన్న స్కానర్ ను కనెక్ట్ చేస్తున్నట్లయితే అప్పుడు మీరు బైక్ యొక్క తయారీ మరియు మోడల్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం ఎర్రర్ మెమరీని ఎలా తీయాలని. డ్రైవింగ్ సైకిల్ ను పూర్తి చేసి ఎర్రర్ మెమరీని మనం తొలగించవచ్చు. దీనిని తొలగించడం వల్ల కేవలం MIL ఆఫ్ చేయబడుతుంది. అయితే ECUలో నిల్వ చేయబడ్డ ఎర్రర్ కోడ్ 40 డ్రైవింగ్ సైకిల్స్ తరువాత తొలగుతుంది. ఇంకా ఇది తయారీదారుడి ద్వారా స్పెసిఫై చేయబడుతుంది. డయాగ్నోస్టిక్ టూల్ యొక్క సెలెక్షన్ ఇంకా కేర్ ఎలా చేయవచ్చు? మరి అందుకోసం ఇవే కొన్ని పాయింట్లు: వాహనం తయారీ ఇంకా మీ వర్క్ షాప్ లో సర్వీస్ చేసే మోడల్, స్కానర్, యూటిలైజేషన్ ఇంకా రిటర్న్, మీ సర్వీస్ ప్రోటోకాల్ అంటే CAN, ISO 9141 లేదా K-Line. స్కానర్లో మీకు చాలా అవసరమైన ఆప్షన్లు ఇంకా వారంటీ. స్కానర్ని ఉపయోగించేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ధృవీకరించండి డయాగ్నోస్టిక్ స్కానర్ కి సంబంధించిన మోడల్ కు కాన్ఫిగర్ చేయబడిందా లేదా అని. స్కానర్ కనెక్ట్ చేయడానికి ముందు ఇగ్నిషన్ ఆఫ్ చేసి ఉండాలి. తగిన కనెక్టింగ్ ప్రోబ్ యొక్క సెలెక్షన్ కూడా తప్పనిసరి. కనెక్ట్ చేసేటప్పుడు చూసుకోండి 2 కనెక్టర్లు ఒకదానికొకటి సమాంతరంగా ఉండేలా, ఎందుకంటే పిన్ చాలా సున్నితంగా ఉంటుంది. సాకెట్ మీద కనెక్టర్ పై ఫోర్స్ చేయవద్దు. ఈ వీడియోలో మీరు ఫాల్ట్ గురించి తెలుసుకోవడానికి బ్లింక్ కోడ్ ఇంకా డయాగ్నోస్టిక్ స్కానర్ గురించి తెలుసుకున్నారు. ఈ వీడియోలో పేర్కొనబడ్డ సర్వీస్ ప్రొసీజర్, టెస్ట్ వాల్యూ ఇంకా స్పెసిఫికేషన్స్ కేవలం రిఫరెన్స్ కొరకు మాత్రమే. వాహనంపై సర్వీస్ చేసేటప్పుడు తయారీదారుడి సిఫారసులను పాటించాలని మీకు సలహా ఇవ్వబడుతుంది.